విద్యుత్ ఛార్జీల విషయంలో సీఎం చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు అనంతపురం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి. విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి వరుసగా పెంచుతూ పోతున్నారన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 15,450 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచారని వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయనున్నట్లుగా వెల్లడించారు అనంత వెంకట్రామరెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి అయిపోయి 7వ నెల కూడా పూర్తి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు కూడా ఎక్కడ కానీ ఒక పెన్షన్లు ఇచ్చే మినహా ఏ హామీని కూడా ఇంతవరకు కూడా అమలుపరచలేదు. హామీలు అమలుపరచకపోగా ఈరోజు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కానీ ప్రజలకు ఇచ్చిన మాట కూడా అన్ని దానిలో కూడా తుంగలో కూడా తొక్కే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయాయి. ఎప్పుడు ఏ సంవత్సరం పెరిగినంతగా ఈ ధరలు కూడా పెరిగాయి. వీటికి తోడు కరెంటు ఛార్జీలు కూడా ఈరోజు రెండో మారు అంటే 6 మాసాల్లోనే రెండో మారు పెంచే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి. 15,500 కోట్ల రూపాయల పైగా ప్రజలపైన భారాలు మోపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎన్నికల ముందు ఊరూరా ఉపన్యాసాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఛార్జీలు నేను 5 ఏళ్లలో పెంచను, పైగా ఎవరికి వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటట్టు చేసి వాళ్ళకే ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 6 నెలలు తిరక్కముందే ఈరోజు 15,500 కోట్ల రూపాయలు ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపైన భారం మోపుతా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం రోజు నుంచి కూడా రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయని, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పడం అనేటువంటిదే ప్రజలకిచ్చిన హామీలను పక్కన పెట్టడానికి, ప్రజలపైన భారాలను మోపడానికే ఇట్లాంటి ప్రచారాన్ని చేస్తూ వస్తున్నాడు.